235 మందికి పైగా మరణం, దొరకని 40,000 మంది జాడ. ఇది నెంబర్ కాదు, వెనిజులా కన్నీటికి సాక్ష్యం. భూకంపం ధాటికి ఆ దేశం చిగురుటాకులా వణికిపోయింది. సెకండ్ల వ్యవధిలో చోటు చేసుకున్న 2 భూకంపాలు వెనిజులాను అల్లకల్లోలం చేశాయి. ఆర్థిక కక్ష్యాలు, ఆధిపత్య పోరుతో అంతంత మాత్రంగా ఉన్న ఆ దేశం బతుకు ఇప్పుడు భూకంపంతో మరింత క్లిష్టంగా మారింది. మరి వెనిజులా కోలుకునేది ఎలా? ముందున్న మార్గాలేంటి? వరుస భూకంపాలతో వణికిన వెనిజువేలా, 235 మంది మరణం, కనిపించని 40,000 మంది. కారకాస్ ప్రధాన నగరాల్లో కన్నీటి దృశ్యాలు. ఆర్థిక సంక్షోభం, అనిశ్చితితో ఇప్పటికే ఇబ్బందులు. కష్టాల నుంచి వెనిజువేలా కోలుకునే మార్గమేంటి? వెనిజువేలా కోసం భారత్ ఆపరేషన్ అమిస్టాడ్. వెనిజువేలా ఎఫెక్ట్ భారత్ మీద పడనుందా? వెనిజువేలాని భారీ భూకంపాలు వణికించాయి. సెకండ్ల వ్యవధిలో సంభవించిన 2 శక్తివంతమైన భూ ప్రకంపనలతో దేశవ్యాప్తంగా తీవ్ర విధ్వంసం చోటు చేసుకుంది. ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 235 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. భవన శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారు. వారిని వెలికి తీసేందుకు సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాయి. భూ ప్రకంపనల తర్వాత వెనిజువేలాలో దాదాపు 40,000 మంది ఆచూకీ తెలియడం లేదు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు కనిపిస్తున్నాయి. వెనిజువేలా రాజధాని కారకస్తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో భూ ప్రకంపనలు సంభవించినా తీర ప్రాంత నగరమైన లా గువేరాలో ఎక్కువ నష్టం వాటిల్లింది. భూకంపం ధాటికి అక్కడి పరిస్థితి దయనీయంగా మారింది. లా గువేరాలో 100కు పైగా భవనాలు కూలిపోయాయి. వెనిజువేలాకు అంతర్జాతీయంగా భారీగా సహాయం అందుతోంది. అమెరికా $150 మిలియన్ విలువైన సహాయక సామగ్రిని పంపించనున్నట్లు ప్రకటించింది. దీనికోసం 2 యుద్ధ నౌకలు, రవాణా విమానాలు, హెలికాప్టర్లను సిద్ధం చేసినట్లు తెలిపింది. స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్, మెక్సికో, బ్రెజిల్ లాంటి దేశాలు వైద్య బృందాలు, సహాయక సిబ్బంది, అత్యవసర సామగ్రిని పంపేందుకు ముందుకు వచ్చాయి. అయితే ఇప్పటికే వెనిజువేలా ఆర్థికంగా చితికిపోయింది. ద్రవ్యోల్బణం పెరిగిపోయి జనాలు ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి. పైగా అమెరికా ఆధిపత్య ధోరణితో అక్కడి రాజకీయాలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. అలాంటి దేశాన్ని వరుస భూకంపాలు మరింత బాధ పెడుతున్నాయి. నిజానికి ఇలాంటి ప్రకంపనలు ఆ దేశం ఇప్పటి వరకు చూడలేదు. మృతుల సంఖ్య 10,000 నుంచి 1,00,000 వరకు ఉండొచ్చనే అంచనాలు భూకంప స్థాయికి అద్దం పడుతున్నాయి. ఇక ఆస్తి నష్టం $1,000 కోట్ల నుంచి $10,000 కోట్ల వరకు ఉండొచ్చనే లెక్కలు ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా పాతాళానికి దగ్గరలో ఉన్న వెనిజువేలా ఈ భూకంపం మిగిల్చిన నష్టం నుంచి కోలుకోవడానికి చాలా ఏళ్లు పట్టే ఛాన్స్ ఉంటుంది. అంతర్జాతీయంగా దేశాలన్నీ తలో చెయ్యి వేస్తే తప్ప ఆ దేశం గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు. నిజానికి ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న అమెరికా ఆంక్షల కారణంగా వెనిజువేలా చాలా ఎఫెక్ట్ అయింది. ఈ ఏడాది ఆ దేశంలో ద్రవ్యోల్బణం 387% పైగా పెరిగింది. ధరలకు తోడు అవినీతి, చమురు రంగంలో నిర్వహణ సమస్యలతో ఆర్థిక వ్యవస్థ కుదేలైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో భూకంప బాధితులను ఆదుకోవడానికి, శిథిలాల కుప్పగా మారిన నగరాలను పునర్నిర్మించడానికి, ఉపాధి అవకాశాలను తిరిగి అందుబాటులోకి తీసుకురావడానికి చాలా ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ఇన్ని సవాళ్ల మధ్య ఇలాంటి తరుణంలో అసలు ఆ దేశం కోలుకుంటుందా, మళ్లీ గాడిన పడే అవకాశం ఉందా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. ఇప్పటికే ఎన్నో సంక్షోభాలతో సతమతమవుతున్న వెనిజువేలా జనాలకు ఈ భూకంపం మరో తీవ్రమైన దెబ్బ. కరేబియన్ ప్లేట్, దక్షిణ అమెరికా ప్లేట్ల సరిహద్దులో ఆ దేశం ఉండడంతో తరచూ భూ ప్రకంపనలు సంభవిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఉత్తర తీర ప్రాంతం భూకంపాలకు అత్యంత సున్నితమైనది.
1997లో కారియాకో ప్రాంతంలో సంభవించిన విధ్వంసకర భూకంపం తర్వాత మళ్లీ అంతటి తీవ్రతతో దేశం కుదేలవడం ఇదే. పరిమిత వనరులతో నెట్టుకొస్తున్న దేశానికి ఇప్పుడు పునర్నిర్మాణం అతిపెద్ద సవాల్గా మారే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. సంక్షోభాలతో ఇప్పటికే అలసిపోయిన వెనుజువెలా జనాలను ఈ విపత్తు నుంచి గట్టెక్కించడం ప్రపంచ సమాజం పంచుకోవాల్సిన మానవీయ బాధ్యత. వెనెజులా విషాదంపై విచారం వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం ఆ దేశానికి ఆపన్నహస్తం అందించేందుకు సిద్ధమైంది. వెనెజులాపై ప్రకృతి ప్రకోపం ఎఫెక్ట్ భారత్ మీద కూడా కనిపించబోతుందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. అసలు ఆ దేశ భూకంపం భారత్ మీద ఎలా ప్రభావం చూపించబోతోంది? ఇంధన భద్రతకే సవాల్గా మారనుందా? నిపుణులు ఏమంటున్నారు? భూకంపంతో అతలాకుతలమైన వెనుజువేలాకు సాయం చేసేందుకు చాలా దేశాలు ముందుకు వస్తున్నాయి. భారత్ ఆపన్న హస్తం అందించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఆపరేషన్ అమిస్టాడ్ కొనసాగుతోందని విదేశాంగ శాఖ ప్రకటించింది. అమిస్టాడ్ అంటే స్పానిష్ భాషలో స్నేహం అని అర్థం. ఈ ఆపరేషన్లో భాగంగా సహాయక చర్యలకు అవసరమైన సామగ్రితో భారత సైన్యానికి చెందిన 2 C-17 విమానాలు బయలుదేరాయి. భారత సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్ అత్యవసర సమయాల్లో క్షతగాత్రులకు అవసరమైన ప్రాథమిక చికిత్స అందించే సామర్థ్యమున్న 2 మొబైల్ ఆసుపత్రి టెంట్లు సహా 35 టన్నులకు పైగా సహాయ సామగ్రి, మెడిసిన్స్, వైద్య పరికరాలు పంపించింది భారత్. ఇకటు భారత్కు అత్యధిక ముడి చమురు సరఫరా చేసే దేశాల్లో వెనుజువేలా 3వ స్థానంలో ఉంది. దీంతో ఈ భూకంపం, దాని తర్వాత పునర్నిర్మాణం, చమురు ఉత్పత్తి, ఎగుమతులపై ప్రభావం చూపితే మన దేశం కూడా సమస్యను ఎదుర్కొనే ఛాన్స్ ఉంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భూకంపం ప్రభావం చమురు, మౌలిక సదుపాయాలపై ఎలా ఉందనే దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. రిఫైనరీలు, ఎక్స్పోర్ట్ టెర్మినల్లు, పైప్ లైన్లకు ఎంత మేర నష్టం వాటిల్లిందనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. చమురు క్షేత్రాలు దెబ్బతినలేదని, ఉత్పత్తికి ఎలాంటి బ్రేక్ రాలేదని తెలుస్తున్నా విపత్తు కారణంగా విద్యుత్కు అంతరాయం కలగడం, రవాణా వ్యవస్థ దెబ్బతినడం వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల తరువాత చమురు దిగుమతుల కోసం భారత్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే వెనుజువేలా నుంచి చమురు కొనుగోళ్లను భారీగా పెంచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ దేశం నుంచి సగటు నెలవారీ దిగుమతులు 64,000 మెట్రిక్ టన్నులు ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి మే మధ్యలో ఈ మొత్తం 10 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఇకటు ఆ దేశ చమురు రంగంలోనూ భారత్ ప్రత్యక్షంగా పెట్టుబడులు పెట్టింది. అయితే చమురు ఉత్పత్తి చాలా కాలం నిలిచిపోతే భారత్కు భారీగా ఆర్థిక కార్యాచరణ నష్టాలు తప్పవు. ఈ నెల ప్రారంభంలోనే ప్రధాని మోదీ, వెనుజువేలా యాక్టింగ్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్స్ మధ్య కీలక చర్చలు జరిగాయి. చమురుతో పాటు మైనింగ్, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్ రంగాలలో భారత కంపెనీల పెట్టుబడులపై ఇరు దేశాలు ముందడుగు వేశాయి. అయితే ప్రస్తుత విపత్తుతో ఈ ప్రాజెక్టులు కూడా మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వెనుజువేలా పరిణామాలతో భారత్లో తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడంతో హార్మూజ్ నుంచి చమురు రవాణా పెరిగింది. ఇది కలిసి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.